జనరల్‌గా స్కూల్ లెవెల్ అంతా కూడా నేను అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్ ఎక్కువ ఆడేవాడినండి. ఎప్పుడు కూడా నేను వాలీబాల్ వరకు వెళ్ళలేదు ఎప్పుడు కూడా. ఆ టైంలో చిన్న ఏదో 1, 2 సార్లు ఆడేసరికి హ్యాండ్స్ ఎర్రగా అయిపోవడం వల్ల, గట్టిగా అంటే రెడ్డిష్‌గా అవ్వడం వల్ల ఏంటంటే అమ్మో ఎందుకులే అని నేను అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్ ఇవన్నీ ఉండే దాంట్లో ఎక్కువ ఆడుతూ ఉండేవాడిని. తర్వాత మా తాతయ్య గారు ఆయన ఒకరోజు జస్ట్ షిరిడీ వెళ్ళి ఆయన ఒకరోజు వస్తున్న హైట్ చాలా రోజుల తర్వాత నన్ను చూసారు, మంచి హైట్ ఉంది. ఆ టైంలో ఏలూరులో సాయి హాస్టల్ అనేది అప్పుడే సెలక్షన్స్ ఉన్నాయి, అక్కడ పంపిస్తే బాగుంటుంది అని బాస్కెట్బాల్ అంటున్నాడు కదా అక్కడికి పంపిద్దాం అంటే సరే అని తర్వాత ఎప్పుడు సెలక్షన్స్ ఉన్నప్పుడు నన్ను బాస్కెట్బాల్ సెలక్షన్స్ కానీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి జనరల్గా సెలక్షన్స్ బాస్కెట్బాల్కి వెళ్ళాను, కానీ అక్కడ ఏంటంటే వాలీబాల్కి ఒక ఆయన కోచ్ కింద వచ్చారు. ఆయన వచ్చి బాబు నువ్వు వాలీబాల్ ఆడు అంటే నేను 2-3 అడిగితే కూడా నాకు పెద్ద వాలీబాల్ ఇంట్రెస్ట్ లేదు, బాస్కెట్బాల్ అంటే తర్వాత ఆయన కొద్ది గట్టిగా చెప్పి నువ్వు కంపల్సరీ వాలీబాల్కి రావాలి అని. అప్పుడు ఆయన ఎవరో కూడా తెలియదు, బట్ హీఈస్ శ్యామ్ సుందర్రావు గారు, మా గురువు గారు, అర్జున ద్రోణాచార్య అవార్డు, తర్వాత నారాయణ రాజు గారు, వీళ్ళు ఫోర్స్ చేసి నన్ను తీసుకెళ్లారు. నన్ను అక్కడ చెప్పి తీసుకెళ్ళి ఇంకా అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. హాస్టల్లో వాలీబాల్లో ఉంటాం. తర్వాత ఒక 6 months 8 months తర్వాత మళ్ళీ హాస్టల్ వైజాగ్లో అకాడమీ, అప్పట్లో శాప్ అకాడమీ వైజాగ్లో పెట్టారు. తర్వాత అక్కడికి వెళ్ళాను. అప్పుడు శ్యామ్ సుందర్రావు గారే కోచ్, తర్వాత మోహన్ సారు, వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు గారు, వీళ్ళు 4 కోచెస్ కింద ఉండేవారు. తర్వాత శ్యామ్ సుందర్రావు గారు ఇక ఈజ్ అర్జున ద్రోణాచార్య అవార్డు, అండ్ ఆయన కంప్లీట్గా నేషనల్ కోచ్, ఆ టైంలోనే నేషనల్ కోచ్. సో జనరల్గా ఇంకా అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు కూడా మనం వెనకాల తిరిగి చూసుకునే ఒకసారి వెళ్ళిన తర్వాత మనకు ఒక హెల్దీ కాంపిటీషన్ అని వచ్చేస్తుంది. అరే మనం ఇలా ఆడాలి అనే ఉద్దేశం వచ్చేస్తుంది.